మీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకి సూర్యగర్ అనేది ప్రాధాన్యత క్రమంలో మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఎన్ని ఇండ్లలో చేయగలిగితే అన్ని ఇండ్లలో చేయమంటున్నా. వ్యవసాయానికి మీరు ఒప్పించగలిగితే రైతులందరికీ హామీ ఇస్తున్నా, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పంప్ సెట్ కోసం కుసుమ్ కింద మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పైసా మీరు ఖర్చు లేదు, ప్రభుత్వం ఇస్తాం. రెండోది, ఒకవేళ కానీ మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి కూడా వాడుకోవచ్చు, ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఎవరి పాటికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఇంకోటి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నా, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన పవర్ జనరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకోండి. సూర్యగారి కింద అన్ని ఆఫీసులు, అది పంచాయతీ ఆఫీసులు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే రెవెన్యూ బిల్డింగ్లు కావచ్చు, ఎక్కడైనా సరే అది కూడా పెట్టుకుని మీరు సర్ప్లస్ అయితే గ్రిడ్కి ఇవ్వండి, చాలకపోతే ఇక్కడి నుంచి తీసుకోండి. ఆ స్వాపింగ్ సిస్టమ్ పెడతాం. ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో కరెంట్ ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి కొన్ని బ్యాటరీకి కూడా ముందుకు పోతున్నాం, పంప్డ్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క విధానం. 5 ఏళ్లలో అన్ని పర్మిట్ చేస్తే 100% ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. పవర్ మనమే జనరేట్ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. ₹2.50 జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ ఎనామరస్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పక్కన. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నింటికంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం గుర్తుపెట్టుకోండి. మీ నియోజకవర్గాలు కూడా అవార్డ్స్